వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా. నేడు తెలంగాణ రాష్ట్రంలోని సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అట్లాగే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కావచ్చు, వాళ్ళ నాన్నగారు ఎంఐఎం తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్గా, అట్లాగే 2009లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేసినటువంటి అలీ మస్కతీ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మైనార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ ఏ విధంగా వెళ్తుంది, బీఆర్ఎస్ ద్వారా మైనార్టీలకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఆయనకి ఎటువంటి హామీలు అవి ఇచ్చింది, పార్టీలోకి ఎందుకు వచ్చారు అనే విషయాలు వల్ల ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నారు సార్. బాగా ఉన్నారు. మీరు పార్టీ మారడానికి రీజన్ ఏంటి? నేను పార్టీ మారడానికి రీజన్ ఒకటే ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు ఏమేం హామీ ఇచ్చినాయి, మెజారిటీకి మైనారిటీకి ఏమేం హామీ ఇచ్చినాయి, అది దాదాపుగా 2 సంవత్సరం అవుతుందా. ఇప్పుడు దాకా ఏం చేయలే. మీరు మైనారిటీ కోసం ఏం చేయలే. ఇంటికి 4,000 ఇస్తా అని చెప్పినాయి, కోడలికి 2,000 ఇస్తా అని చెప్పినాయి, జనాలకి మైనారిటీ ఉన్నాయి ఆయనకి చదువుకునే మంచికి బీకామ్ అయినకి ఏదైనా కారోబార్ చేయనికి 1 lakh ఇస్తా అని చెప్పినాయి, ఎస్ఎస్సి అయినకి 50,000 ఏమి ఇవ్వలే, మైనారిటీకి చూడలే. ఇప్పుడు మొన్న నేను జాయిన్ ఇక్కడ బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మినిస్టర్ ఇచ్చినాయి, అప్పుడు దాకా ఏం లేవు. ఖాళీ మైనారిటీకి 4 చైర్మన్ ఇచ్చినాయి, 1 ఆయనకి ఇచ్చినాయి బయట ఫుడ్ కార్పొరేషన్, ఇంకా ఏం లేవు. కానీ మీరు పార్టీ మారేటప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు, అంతకుముందు టీడీపీలో ఉన్నారు, తర్వాత కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నట్టున్నారు. మీరు కాంగ్రెస్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా హామీ ఇచ్చారా? మీకు పదవి విషయంలో ఏదైనా పోస్ట్ విషయంలో గ్యారంటీ ఇస్తేనే మీరు కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఎందుకు మీరు కాంగ్రెస్కి వెళ్ళాల్సి వచ్చింది? తెలుగుదేశం ఆంధ్రాకి పోయినాయి, దానికోసం నేను కాంగ్రెస్ లో జాయిన్ చేశాను. ఎందుకంటే కాంగ్రెస్ వస్తాయి, మంచిగా పార్టీ ఉన్నాయి, సెంట్రల్ లో కూడా వస్తాయి, దానికోసం నేను వెళ్ళిన. అప్పుడు ఏమైంది అంటే ఎలక్షన్ ముందు ఢిల్లీకి వెళ్ళి అందరు వచ్చినాయి, మైనారిటీ లీడర్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద లీడర్ రాహుల్ గాంధీ, ఆయన ప్రియాంక గాంధీ అందరు వచ్చినాయి. మాకు చాలా హామీ ఇచ్చినాయి, మైనారిటీ ఇది చేస్తా అది చేస్తా, మైనారిటీ కోసం మేము అందరు చాలా మంచిగా చేస్తా మైనారిటీకి అని చెప్పినాయి. 3 ఎమ్మెల్సీ ఇస్తా, మినిస్టర్ ఇస్తా, చైర్మన్ ఇస్తా, అందరికీ చెప్పినాయి. మేము చెప్పిన పోయి మంచిగా మైనారిటీ కోసం మంచిగా పని చేస్తున్నాయి, 1 lakh ఇస్తా, అది ఇస్తా, గోల్డ్ ఇస్తా అని చెప్పినాయి. కానీ ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలే. 2 సంవత్సరం అవుతుంది. దానికోసం నేను సూచన ఆయన పోయి. మీరు పర్సనల్ గా ఏ పదవి మీకు ఆఫర్ చేయలేదా? పదవి మాకు ఇయని ఇవ్వకపోని మా జనాలకు చూస్తే మంచిది. మేం నా కోసం పని చేస్తలే, మా జనాల కోసం పని చేస్తున్నా. మా మెజారిటీకి మా హిందూ భాయికి ఏం చేయలే, మా ముస్లిం భాయికి ఏం చేయలే. అక్కడ మీకు డిస్టర్బ్ అయ్యారు? మా డిస్టర్బ్ అయినా నేను చూసుకున్నా. నేను అరే భాయ్ ఈయన ఏం చేస్తలే, ఖాళీ హైడ్రా అని చెప్తేనే ముసనదికి అది చేస్తా ఇది చేస్తా అని పెద్ద పెద్ద మాటల జనాలకి ఇంకా టెన్షన్ ఇస్తున్నాయి హైడ్రాతోని. దానికోసం నేను చూసినాను భాయ్ ఈయన పని అయిపోయినాయి, నేను వెళ్ళాలి బస్, ఇక్కడ నేను ఉంటాలే బస్ అని. దానికోసం నా ప్లాన్ చేసుకుని. మీరేం అడగలేదా? ఇదేంటి మైనార్టీస్ కి ఇస్తా అన్నారు, ఇట్లా ఒక ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, మినిస్ట్రీ ఇస్తా అన్నారు, అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని పరిచయం ఉంది కదా, అడగలేదా? అడిగిన భయ్ ఆయనకి ఏమంటే ఖాళీ దేకేతో బస్సు ముందు शुरू में एक ఎమ్మెల్సీ ఆయా, అప్పుడు మహేష్ గౌడ్కి ఆయనకి ఇచ్చిన. అప్పుడు కూడా ఒక ముస్లింకి ఒక హిందూకి ఇస్తే మంచిది, కానీ ఇవ్వలే. ఆమర్ అలీ ఖాన్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఆ కోటాలో, గవర్నర్ కోటాలో. అది ముందు నుంచి ప్రాబ్లం ఉన్నాయి వాళ్ళు. దాని తర్వాత మొన్న 5 వచ్చినాయి, వాళ్ళు ఇవ్వాలేగా ముస్లింకి, వాళ్ళు కూడా ఏమి ఇవ్వాలి. అరే భయ్ ఎవరైనాకి ఇవ్వాలి, ముస్లిం ఇంత ముస్లిం ఉన్నాయి, ఎవరికి సీనియర్ ముస్లిం ఉన్నాయి, కానీ ఎవరికి ఇవ్వలే. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీని గతంలో కూడా మీరు వెళ్ళాలి, అప్పుడు కూడా మీకు ఆహ్వానం ఏదో వచ్చిందంట, మీరు రమ్మని కూడా పిలిచారంటే మీరు వెళ్ళాలి. అసలు పిలిచారా గతంలో? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ మైనార్టీస్కి ఏం చేస్తుందని నమ్మకంతో మీరు ఇటు వచ్చారు? బీఆర్ఎస్ లో కేసీఆర్ ఏమేమి చెప్పినాయి, ఆయన మైనారిటీకి మంచిగా పని చేసింది. కానీ ఈయన వచ్చిన తర్వాత ఇక్కడ చాలా గొడవ అయినాయి.
కర్ఫ్యూ అయినాయి అక్కడ. Hmm. కేసీఆర్ ఉన్నాయి అప్పుడు, లా అండ్ ఆర్డర్ అన్నీ మంచిగా ఉన్నాయి, మైనారిటీ కూడా అన్నీ ఖుష్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఖుష్ లేవు, అందరు పరేషాన్ ఉన్నారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అందరికి ఏం కనిపిస్తలేవు. कांग्रेस खाली बातों करने के दिखाने की और कुछ और नहीं, सिर्फ कुछ भी नहीं. बीआरएस మంచిగా పార్టీ ఉన్నాయి, ఆయన హిందూ ముస్లిం సిక్ అందరికీ చూసుకుంటాడు. ఈయన ఏమి ఇవ్వాలి, రంజాన్ పండుగ ఉండేప్పుడు జనాలు ముస్లింకి మైనారిటీకి ఇస్తాం, దసరా పండుగ అప్పుడు హిందూకి ఇస్తాం, క్రిస్టియన్కి ఇస్తారు, అందరికీ ఇచ్చిన ఈయన ఎక్కడ ఇచ్చినాయి. నేను చేస్తా అని 2 సంవత్సరం పోతున్నాయి కానీ ఏం చేస్తలే, ఇట్లా ఉన్నాయి ఈయన పని. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీరు ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? కేటీఆర్ గారు మీ మీద ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంచారు, బాధ్యతలు ఉంచారు మీ మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రిలేటెడ్గా? కేటీఆర్ సార్ నాకు చెప్పినాయి, జూబ్లీహిల్స్ వెళ్ళండి, మీరు ఎక్కడైనా తిరగండి, మీరు ఇష్టం, ఇట్లా జనాలకి కలిపి. నేను అక్కడ పోయినా, డైలీ పోతున్నా, మంచిగా రెస్పాన్స్ వస్తున్నాయి. మా హిందూ భాయ్తోని మంచిగా రెస్పాన్స్ వస్తున్నాయి, మా ముస్లిం భాయ్తోని మంచిగా రెస్పాన్స్ వస్తున్నాయి, అందరితోని కలుస్తున్నా. నేను మెజారిటీకి కలుస్తున్నా, హిందూ భాయ్కి కలుస్తున్నా, ముస్లిం భాయ్కి అందరికీ కలుస్తున్నా. నేను అందరి దగ్గర మంచిగా రెస్పాన్స్ ఉన్నాయి. ఇది ఎక్కువగా ఏ వైఫల్యాలు చెప్తున్నారు ప్రజలు, పబ్లిక్ ఏమి కాంగ్రెస్ చేయలేకపోయిందని చెప్తున్నారు? మీరు వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ఏ అంశాల్లో ఫెయిల్ అయిందని చెప్తున్నారు? జనాలకి తెలిసిపోయినాయి ఈయన ఏం చేస్తలే, జనాలకి అర్థమైంది, అరే ఈయన ఏం చేస్తలే, ఇప్పుడు పోయినాయి కాంగ్రెస్ పని అయిపోయినాయి, ఇప్పుడు బీఆర్ఎస్ రావాలి. జనాలే చెప్తున్నాయి, భయ ఎందుకు వచ్చినాయి, అరే మేము మీతోనే ఉన్నా అని చెప్తున్నాను. డైరెక్ట్ మీరు వెళ్ళే ముందే చెప్పేస్తా ఉన్నాం. అవును, వెళ్ళంగానే అరే ఎందుకు వచ్చినాయి అలీభాయ్, మేము మీతోనే ఉన్నా, జూబ్లీహిల్స్కి ఎట్లాగైనా గెలిపిస్తా అని చెప్తున్నాడు. మైనార్టీస్ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బీఆర్ఎస్ లోకి వచ్చారు, మీరే వెళ్ళి వాళ్ళ దగ్గర కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సంతోషం ఉంది, ఎలాంటి నమ్మకం కలుగుతుంది మైనార్టీస్కి? 99% మైనారిటీకి కలిసిన వాళ్ళే మంచిగా పని, గుడ్ డిసిషన్ అందరూ ఏం చెప్తున్నారు, గుడ్ డిసిషన్. ఈవెన్ కాంగ్రెస్ మంచి కూడా చెప్తున్నాడు, భయ్ గుడ్ డిసిషన్ చేసిన మీరు, మేము ఇక్కడ ప్రాబ్లం అయితే పరేషాన్ ఉన్నాయి, కావాలంటే మేము కూడా వస్తామని వాళ్ళు కూడా మాకు హామీ ఇస్తున్నారు. మైనార్టీస్కి మీకు అంత నమ్మకం కలగడానికి మైనార్టీస్కి బీఆర్ఎస్ ఏం చేసింది? మైనారిటీస్కి ముందుగానే నంబర్ 1 ఏం గొడవ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ ముస్లిం గంగా జమున తహజీబ్ లాగా నడుస్తుంది. ఇంకొకటి అందరూ హిందూ ముస్లిం అన్ని కల్పనే ఉన్నాయి. आज मुसलमानों को कोई चीज नहीं करे, कर्फ्यू हर जगह हिंदू मुसलमान फसाद कर दिए, करीब 40 के करीब ऊपर फसादा हुए. ये कांग्रेस का जमाना, कांग्रेस आई तो हिंदू मुसलमान का फसाद वो कंपलसरी होता. क्यों कांग्रेस वो सेक्युलर पार्टी बोलते हैं? कांग्रेस सेक्युलर पार्टी बोलते हैं, मगर वो लोग एक दूसरे को लड़ लेके, वो मिनिस्टर ये मिनिस्टर एक दूसरे को लड़ लेके, इनका वो परेशानी मुसलमानों के ऊपर आती. हर वक्त मुसलमानों जो भी करते मुसलमानों के ऊपर आया था. बीआरएस पार्टी में वो नहीं रहा है, बीआरएस पार्टी नहीं है वैसा. बीआरएस पार्टी में क्या है, 1 मैन शो है और हर एक को लेके चलने वाली पार्टी है. यहाँ 1 मैन शो नहीं है. यहाँ दिल्ली से आर्डर आना, यहाँ से एक कार्यकर्ता को भी कुछ करना है तो दिल्ली से आर्डर आना, वहां से आर्डर आना, कौन है क्या है, एक को आने का एक को आता, ये हालत है. ये कांग्रेस सेक्युलर पार्टी और बीजेपी और सेक्युलर पार्टी और बीआरएस सेक्युलर पार्टी, आपका ओपिनियन क्या है? बीआरएस नंबर 1 सेक्युलर पार्टी. कांग्रेस जो है सिर्फ दिखावे की पार्टी हो गई. अब कल की स्पीच में हमारे रेवंत रेड्डी साहब बोल दिए कि मुसलमानों कांग्रेस को वोट डाले तो तुम कांग्रेस है, मुसलमान है तो कांग्रेस है. क्या मतलब साहब, इतनी बड़ी बात बोलते हैं मुसलमानों को. मुसलमान है तो मुस्लिम కాంగ్రెస్ ఉన్నాయి, ముసల్మాన్ ఉన్నాయి, ముస్లిం ఉన్నాయి, లేకపోతే ముస్లిం లేవు. అంటే కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం అనేది ఉంటుందని చెప్పి వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ముస్లిమ్స్ ఎక్కువ వర్గం ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉంటారు? ముస్లింలో ఎక్కువ మెజారిటీ వర్గం ఎవరికి సపోర్ట్ చేస్తారు? బీజేపీ ఆర్ బీఆర్ఎస్
ఆర్ కాంగ్రెస్? ఇప్పుడు 80% ముస్లిం బీఆర్ఎస్కి ఇస్తాం. బీఆర్ఎస్. బీఆర్ఎస్ దగ్గర ఉన్నాయి. బీఆర్ఎస్కి యాద్ చేస్తున్నాయి. కేసీఆర్కి అందరు చేస్తున్నాయి. కానీ ఇక జూబ్లీహిల్స్ వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాడు. శ్రీశైలం యాదవ్ వీళ్ళంతా చూసి అంతటి సంబంధించి చెప్తా ఉన్నారు. మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ఏమైనా కొంతవరకు ఫైట్ అవ్వగలుగుతుందా మీ పార్టీ, లేదంటే మీరే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? 99% మాకు ఛాన్స్ ఉన్నాయి, మేము విన్ అవుతాయి. ఆ రౌడీ పార్టీ ఆయన నైనా రౌడీ, మొన్న ఆయన ఎలక్షన్ కమిషన్ కూడా నోటీస్ ఇచ్చేసినాయి, బాండ్ ఓవర్ చేసినాయి ఆయనకి. అప్పుడు రౌడీ మనిషికి ఇక్కడ చేస్తే ఇక్కడ పని దొరుకుతాయి. ఎవరి పని ఆయననే పని, ఇంకా కబ్జాలు అవుతాయి, ఇంకా కబ్జాలు అవుతాయి. ఇదే ప్రాబ్లం ఉన్నాయి. ఇదే ప్రాబ్లం. మీరు పాలిటిక్స్గా ఎప్పటి నుంచో ఉన్నారు, మీ ఫ్యామిలీ ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయడానికి ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎంత ఇబ్బంది పడుతున్నారా, లేదంటే అదే లెగసీలో కంటిన్యూ అవ్వడం మీకు పొలిటికల్గా ఎదగలేకపోవడానికి కారణమా? मैं हमारे वालिद साहब जैसा चल रहे थे वैसी जा रहा हूँ. అదే లెగసీతో పోతున్నా నేను. ఆయన ఏమేం చేసినాయి, ఏమేం జనాలకి మంచిగా చేసినాయి, అదే మీద నడుస్తున్నా, అదే చేస్తున్నా నేను. అదే చేస్తున్నారు. అంటే ఎన్నో సంవత్సరాలు మీరు నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పుడు, మీరు ఇక్కడ కంటెస్ట్ చేసినప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఓల్డ్ సిటీలో, ఇవాళకి కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కారణం ఏంటి? ఓల్డ్ సిటీ డెవలప్ కాకపోవడానికి రీజన్ ఏంటి? ఎంఐఎం పార్టీతో ఎట్లాంటి ఇబ్బందులు, ప్రజలు ఏ రకంగా ఉన్నారు? ఎంఐఎం ఖాళీ జనాలకి భయం పెట్టి ఓటు తీసుకుంటాడు, ఇంకా ఏం లేవు. పని ఆయనకి చేస్తలే, జనాలకి పని ఏమి అవుతుందో లేదు. సిటీ డెవలప్మెంట్, ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ చేయాలి అని ఆయనకి ఏం లేవు. ఖాళీ ఆయన నడవాలి, రావాలి, దాని తర్వాత ఏ గవర్నమెంట్ రావాలి ఆయనకి దగ్గర పోతాడు. మాకు ముందుగా హామీ ఇచ్చేనే మేము ఎంఐఎంతో ఎప్పుడూ కలవలేదు, కానీ ఇక్కడ కలిసినాయి సెంట్రల్లో, అక్కడ కలవలే. ఇక్కడ చెప్తున్నాయి కాంగ్రెస్ కు ఓటు ఇయ్యని, అక్కడ చెప్తున్నాయి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు, కాంగ్రెస్ దొంగ పార్టీ అని చెప్తున్నాడు. అక్కడ మాత్రం బీహార్లో ఇది ఉన్నాయి. ఎంఐఎం జూబ్లీహిల్స్ లో ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనుకోవాలి? అదే కాంగ్రెస్ లో సపోర్ట్ చేస్తున్నాడు ఆయన, ఇక్కడ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు. బీహార్లో కాంగ్రెస్ కి అగేన్స్ట్ పని చేస్తున్నాడు. కాంగ్రెస్ మంచి పార్టీ లేవు, దొంగ పార్టీ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఓల్డ్ సిటీ ప్రాబ్లమ్స్ ఏంటి మీరు గమనించినంత వరకు, మీరు నోటీస్ చేసింది ఏముంది ఇక్కడ? ఓల్డ్ సిటీ పీపుల్, మైనారిటీస్కి ఎడ్యుకేషన్, అట్లాగే వైద్యం, బీమా అయితే ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఉపాధి, ఎంప్లాయ్మెంట్, ఈ మూడు అంశాల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ? చాలా बहुत प्रॉब्लम है, बहुत प्रॉब्लम. ఎందుకంటే जो बच्चे पढ़ते स्कूल फीस की वजह से प्रॉब्लम है. वो लोग फर्स्ट से सेकंड थर्ड में जाते, फिफ्थ में जाते, वहां से तो 100 बच्चे अगर से 100 చిన్న పిల్లలు స్కూల్లో పోతే 10th కు వచ్చిందాకా 10 ఉంటాడు. 100 बच्चे अगर से जमा हुए तो सिर्फ 10th में आए तक 10 बच्चे आए थे. ओनली 10 बच्चे आते बस, बाकी बीच में चले आते. क्यों? बस को फीस को प्रॉब्लम, बस को जो माहौल मिलता है यहाँ पे उसकी तरफ से पढ़ते नहीं. घर में अम्मा बाबा उनके गरीब పేదవాళ్ళు ఉంటాడు, ఆయనకి పని చేయడానికి అది మంచిగా ఇబ్బంది ఉంటాయి. దానికోసం ఆయన పిల్లలకి చూస్తలే, అదే ప్రాబ్లం వస్తాయి. మరి ఇక్కడ ఫెసిలిటీస్, గవర్నమెంట్ స్కూల్స్ అట్లాంటివి లేవా? ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కేసీఆర్ ఉంటాయి, టిమ్రీస్ వచ్చినాయి, చాలా మంచిగా. అవును, అది మంచిగా పని చేస్తున్నాయి. కానీ అక్కడ పిల్లలు అక్కడ ఉండాలి. కానీ ఇక్కడ మా దగ్గర చాలా పిల్లలకి అక్కడ బోర్డింగ్ లో అది అలవాటు లేవు, బోర్డింగ్ లో పెట్టడానికి. అదే చాలా ప్రాబ్లం అవుతున్నాయి. అది పెడితే మంచిగా టిమ్రీస్ లో ఫ్రీలో అన్నం ఉన్నాయి, పండుకునే అన్నీ ఉన్నాయి, కానీ జనాలు వెళ్తలేరు. ఇంకొకటి ఇక్కడ గరీబమ్మే చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఆయనకి తినడానికి అది అందరికి చాలా ప్రాబ్లం. ఎడ్యుకేషన్ లేవు, అది ఇంకా ఎంప్లాయ్మెంట్ కూడా ఏం లేవు. దానికోసం ఆయన రిక్షా పుల్ల లేకపోతే అది ఫ్రూట్ అమ్మేయాలి, ఇది అమ్మేయాలి, అది పని చేస్తాడు బస్. అంటే వైద్యానికి సంబంధించి హాస్పిటల్స్
దవాఖానాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? దవాఖానా ఉన్నాయి, బస్తీ దవాఖానా ఉండే ఇప్పుడు. కానీ బస్తీ దవాఖానాలో ఇప్పుడు ఏమైంది అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలో మందు లేవు, సరిగా డాక్టర్ వస్తలేవు, చూస్తలేవు, చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వెళ్తే ఆయన చెప్తున్నాయి ఇది ఆ మందు లేవు, ఈ మందు లేవు, ఆ మందు లేవు, జ్వరంకి కూడా మందు లేవు ఇప్పుడు. మరి ఎంప్లాయ్మెంట్ ఐటీ సెక్టార్ కావచ్చు, లేదంటే మిగతా డిగ్రీస్ చదివిన వాళ్ళకి మైనార్టీలకు ఎంతవరకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి? మీరేమంటారు? ఇక్కడ మైనార్టీస్ యూత్కి ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ ఉంది? జీరో ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం లేవు. మీరు మైనార్టీస్కి ఏమైనా చేశారా? మీ ప్రజలకి, మీ మీ మైనార్టీ వర్గానికి నేను ఉన్నానని అండగా నిలబడడానికి మీరేమైనా చేశారా? నేను ఎప్పుడు మైనారిటీకి నేను ఎప్పుడు అయినా దగ్గర ఉంటా. ఇంకా ఇక్కడ మైనారిటీ ఉన్నాయి, మాకు మైనారిటీ ఉండని మెజారిటీ ఉన్నాయి, అందరికి ఇద్దరికి నేను చూసుకుంటాను. అవును. మా ఏరియాలో హిందూ ముస్లిం మేము ఎక్కడ హిందూ దగ్గర కూడా పోతే నాకు అన్నలాగా మాకు అది అవుతాయి, ముస్లిం దగ్గర పోతే కూడా అన్నలాగా అవుతాయి. ఇట్లా ఉన్నాయి నాది. ఐకమత్యంగా కలిసిమెలిసి అనుకుంటారు. కానీ మిమ్మల్ని దగ్గర నుంచి, మీలాంటి బడా నేతల దగ్గర నుంచి మైనార్టీ వర్గం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును. ఏదో ఒకటి చారిటీ కావచ్చు ఇవన్నీ. ఆ చారిటీ విషయంలో ఏమేం కార్యక్రమాలు చేశారు? మీ చారిటీ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి? నేను చారిటీలో చాలా పని చేస్తున్నాను. నేను పిల్లలకి ఫీజు కడతా, హాస్పిటల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే, రోగం వస్తే మా దగ్గర వస్తాయి, అందరికి ఇస్తాను నేను. ఇంకొకటి దాదాపుగా 40,000 to 50,000 పీపుల్కి నేను రంజాన్ రేషన్ ఇస్తాం. 40,000 to 50,000 అవును, పీపుల్కి. అన్ని తెలంగాణలో ఎక్కడ పెద్దవాళ్ళు ఉన్నాయో అందరి దగ్గర ఇస్తా. ఫిర్ ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే, పెళ్ళిళ్ళకి ప్రాబ్లం వస్తే ఆ పెళ్ళిళ్ళకి పైసలు ఇస్తాను నేను. మైనారిటీకి చాలా పని చేస్తున్నాను నేను. వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. మీరు ఎందుకు ఎక్కువగా పబ్లిక్ ముందుకు రారు, మీడియాలో ఎక్కువ కనిపించరని చెప్తా ఉంటారు? కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మా దగ్గర ఏం మనం చేస్తే ఇది చేతికి ఇస్తే ఈ చేతికి కనిపించే వాళ్ళు हमारा ये खासियत ये तो दूसरे हाथ को नहीं मालूम होना बोलते. तो దానికోసం ముందుగా నేను భయ్ పని చేయాలి, మేము పని అలాగే చేస్తున్నా, జనాలకి ఎందుకు తెలియాలి, మీడియాలో ఎక్కువ చూపించబడడానికి అదే రీజన్ బస్ అంతే. మీరు ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా పదవి విషయంలో? మిమ్మల్ని ఏమైనా పదవి రేపొద్దున అధికారంలోకి వస్తే మీకు ఏదైనా పోస్ట్ ఇస్తానని ఏమైనా హామీ ఇచ్చిందా? నేను అడగలే, నేను హామీ ఏం తీసుకోవాలి. నేను చెప్పిన కేటీఆర్ సార్కి భయ్ మేము మీ దగ్గర వచ్చిన మా వాళ్ళకి మంచిగా చూడండి, మీరు గవర్నమెంట్ వస్తాడు మీది, మీరు గవర్నమెంట్లో అందరికీ మంచిగా చూడాలి, మా వాళ్ళకి కూడా చూడాలి, మా వాళ్ళ దగ్గర చాలా పేదవాళ్ళు ఉన్నాడు, ఆ పేదవాళ్ళకి జర పని మంచిగా చేయాలి సార్, మేము మీతోనే ఉంటాం అని మాత్రమే. ఇప్పుడు మీ మీద బాధ్యత, జూబ్లీ హిల్స్ గెలిపించడం కూడా ఒకగా మీకు కూడా బాధ్యత ఉందా? 100% ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా బీఆర్ఎస్ వర్కర్. మా పని ఏముండే, మా సార్ ఏం చెప్తే అది చేయాలి, అట్లా మేము చేస్తాం. మేము చాలా తిరుగుతున్నాం, గల్లీ తిరుగుతున్నాం. ఎట్లాగైనా మేము బీఆర్ఎస్ కి గెలిపిస్తా, సునీత మేడం కి ఎట్లాగైనా ఆయనకి అసెంబ్లీ పంపించాలి, అదే లక్ష్యం ఉన్నాయి బస్. మీకు సునీత గారి హస్బెండ్ గోపీనాథ్ గారితో పరిచయం ఉందా? చాలా. ఎలాంటి ఫ్రెండ్స్? ఒకవేళ ఆయన గురించి కొంచెం. చాలా మంచి ఎందుకంటే దాదాపు ఆయన కూడా తెలుగుదేశంలో ఉండే, మేము డైలీ లంచ్ మేము ఇద్దరు లంచ్ చేస్తుండే. నేను ఎప్పుడు ఆయన దగ్గర ఎక్కడ వెళ్తే అలీబాయ్ లంచ్ చేద్దాం. మా సిటీలో ఓల్డ్ సిటీలో వస్తే నేను కూడా, ఆయన ప్రెసిడెంట్ ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఉండే, ప్రెసిడెంట్ కూడా ఉండే. ఓల్డ్ సిటీలో వస్తే మా దగ్గర వచ్చి నా దగ్గర లంచ్ చేస్తుండే. ఏదైనా ప్రాబ్లం ఉంటే అలీబాయ్ వచ్చి మనం వెళ్దాలి, చూడాలి, పోవాలి, ఎప్పుడు కలిసి ఉంటాం మేము. అన్న తమ్ములాగా నేను కలిసి ఉంటున్నాను. మీ భవిష్యత్తు ఫ్యూచర్కి పొలిటిక్గా ఏమన్నా డిజైన్ చేసుకున్నారా, లేకపోతే కాలంతో పాటు మీరు ప్రయాణం చేయడం? ఫ్యూచర్ ఏంది అంటే మేము వర్కర్లాగా మా సార్ ఏం చేస్తే అది పని చేయాలి, మా వాళ్ళ కోసం మంచిగా పని చేయాలి. అదే మైనార్టీల కోసం మీరు పని చేయాలి, వాళ్ళ అభివృద్ధి కోసం. బస్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.